హాయ్ హలో మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా రిలీజ్ అయిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ టాలీవుడ్. సో వకీల్ సాబ్ మూవీ రివ్యూ డిస్కస్ చేద్దాం. సో 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపిస్తారు, అది కూడా ఒక రీమేక్ మూవీ చూస్ చేసుకున్నారు. అసలు ఆ రీమేక్లో ఉన్న వాల్యూస్ని ఉంచుతారా లేదా తెలుగులో అలాంటి మూవీని ఎలా చూపిస్తారు మనకి, అది కూడా పవర్ స్టార్ని యూజ్ చేసుకుని ఆ మూవీని ఎలా టేక్అవుట్ చేస్తారని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. సో ఫైనలీ మన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యారా లేదా అనేది ఈ రివ్యూలో చెక్ చేద్దాం. సో ముందుగా మనకి స్టోరీ విషయానికి వచ్చేస్తే 3 అమ్మాయిలు ఉంటారు. ఆ 3 అమ్మాయిలు అనుకోని పరిస్థితుల్లో ఒక సమస్యలో ఇరుక్కుంటారు. సో ఆ 3 అమ్మాయిల్ని మన లాయర్ గారు ఎలా కాపాడతారు అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇదే స్టోరీ మనం పింక్లో చూసాం అండ్ తమిళ్లో కూడా చూసాము. సో ఏ మాత్రం స్టోరీలోని సోల్ మిస్ అవ్వకుండా, స్టోరీలో ఉన్న మంచి వాల్యూ అండ్ ఎమోషనల్ కంటెంట్ మిస్ అవ్వకుండా మన తెలుగులో కూడా ఫెంటాస్టిక్ ప్రజెంటేషన్ చేశారు వేణు శ్రీరామ్ గారు. సో మనకి హిందీలో ఎలాంటైతే వాల్యూస్ ఉంటాయో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, అలానే మన తెలుగు నేటివిటీకి సంబంధించి కొన్ని వాల్యూస్ తీసుకొని చెప్పాలి అనుకుంటున్న పాయింట్ని క్లియర్గా చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఒక వండర్ఫుల్ డైలాగ్స్ చెప్పి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మనకి ఫెంటాస్టిక్గా తీసుకెళ్ళి వదిలిపెట్టారని చెప్పాలి స్టోరీని. స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే మనకి స్టార్టింగే క్యారెక్టర్ ఇంట్రడ్యూషన్స్ అయిపోతాయి. మనకి అంజలి గారి క్యారెక్టర్ కానీ, నివేత థామస్ క్యారెక్టర్ కానీ, అనన్య క్యారెక్టర్ కానీ. సో ఫస్ట్ 15 minutesతోనే మనకి పవర్ ప్యాక్డ్ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ 3 అమ్మాయిల సమస్యలు ఎలా ఇరుక్కున్నారు, వాళ్ళు పడే ఆవేదన ఏంటి, వాళ్ళకి మన లాయర్ సాబ్ ఎలా తగిలి వాళ్ళ సమస్యని ఎలా సాల్వ్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏంటి అనే ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ని యాడ్ చేసుకొని మంచి పవర్ ప్యాక్డ్ ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అయితే చెప్పక్కర్లేదు, అసలు సెకండ్ హాఫ్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ కోర్ట్ సీన్సే ఉంటాయి. సో మనం పింక్లో ఎలాగైతే చూసామో అమితాబ్ బచ్చన్ గారికి అండ్ వాళ్ళకి కోర్ట్ సీన్స్లో, ఇందులో కూడా మనకి ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ లా ఉంటుంది. అండ్ ఈ కాంబినేషన్ అయితే చెప్పక్కర్లేదు, డెడ్లీ కాంబినేషన్. ఆఫ్టర్ ఇయర్స్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాం కాబట్టి మార్వెలస్ ఉంటుంది. అది కూడా ఆర్గ్యుమెంట్స్ కాబట్టి డెఫినెట్గా ఫ్యాన్స్కి అయితే పూనకాల స్టఫ్ అని చెప్పాలి. సో ఆ డైలాగ్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ సీన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ గూస్ బంప్స్ స్టఫే. అండ్ క్లైమాక్స్లో వాళ్ళు చూపించాలి అనుకుంటున్న పాయింట్ని చెప్పి, ఎలాంటి పాయింట్ని అయితే జస్టిఫికేషన్ ఇద్దామని చెప్పి పింక్లో అయితే మనకి ఎలా ఇచ్చారు, అండ్ ఆ సోల్ని మిస్ అవ్వకుండా చెప్పాలి అనుకుంటున్న పాయింట్ని పవన్ కళ్యాణ్ గారి చేత క్లియర్గా చెప్పించి ఆడియన్స్ అందరికీ పాస్ అయ్యేటట్టు మంచి డైలాగ్స్ రాసి క్లైమాక్స్ని ఎండ్ చేశారు. కమింగ్ బ్యాక్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, మనం ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. సో 3 ఏళ్ల తర్వాత ఆయన్ని చూడబోతున్నాం. ఎలా ఉంటుంది ఆయన క్యారెక్టరైజేషన్, ఎలా ఉంటుంది ఆయన యాక్టింగ్ స్టైల్ అనుకున్నాం. ఏం మాత్రం తగ్గలేదు, అదే జోష్, అదే ఎనర్జీ. సో ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు మనం ఏదైనా ఇంత గ్యాప్ తర్వాత చూస్తున్నామా అనే ఫీల్ అయితే ఏం మాత్రం లేదు. ఆ స్టైల్ కానీ, ఆయన లుక్ వేరియేషన్స్ కానీ, ఆయన ఇంత గ్యాప్ వచ్చినా కూడా 2-3 లుక్స్ మెయింటైన్ చేస్తారు. ఆ లుక్స్లో ఫ్యాబ్యులస్ ఉన్నారు. మనం ఒక రెగ్యులర్ చూసే బియర్డ్ లుక్ అయినా, లాయర్ సాబ్ వకీల్ సాబ్ లుక్లో అయినా ఫెంటాస్టిక్ ఉన్నారు. ఆయన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. డైలాగ్ డెలివరీ కానీ ఫ్యాబ్యులస్ అని చెప్పాలి. సో ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత మనం ఈ 3 క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. మనకి అనన్య గారు, అంజలి గారు కానీ, నివేత థామస్ కానీ, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో ఫెంటాస్టిక్ చేశారు. చెప్పాలి అంటే మనకి పింక్లో ఉన్న ఆ సోల్ ఏదైతే ఉందో, అక్కడ తాప్సీ గారు వీళ్ళందరూ ఎలా పుల్ ఆఫ్ చేశారో సేమ్ వాళ్ళకంటే మంచిగానే పుల్ ఆఫ్ చేశారని చెప్పాలి. సో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసుకొని చాలా బాగా యాక్టింగ్ చేశారు వాళ్ళైతే. సో కమింగ్ టు ప్రకాష్ రాజ్ గారి పర్ఫార్మెన్స్, ఆయన గురించి చెప్పక్కర్లేదు. సో మన పవర్ ప్యాక్డ్ పవన్ కళ్యాణ్ గారికి రాసిన డైలాగ్స్ కానీ, ఆయనకి ఇచ్చిన సీన్స్ కానీ అంత ఎలివేషన్ పడాలి అంటే మనకి ఆపోజిట్లో కూడా అంతే పవర్ఫుల్ రోల్ ఉండాలి. సో ఆ రోల్ని ప్రకాష్ రాజ్ గారు సూపర్గా చేశారని చెప్పాలి. సో ఆయనకి ఇచ్చిన డైలాగ్స్ కానీ, నందాజీ గారి క్యారెక్టర్లో ఆయన చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ప్రకాష్ రాజ్కి వచ్చే ఆ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్గా మనల్ని సెకండ్ హాఫ్లో అయితే బీభత్సంగా ఎంటర్టైన్ చేసి పెడతాయి. అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్ గురించి మనం చెప్పక్కర్లేదు, చాలా మూవీస్లో వాళ్ళిద్దరి కాంబినేషన్ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది. మన శృతి హాసన్ పవన్ కళ్యాణ్ గారిది ఎంత మంచి పేరు, ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్ గారిది కూడా అంతే పేరు. డెఫినెట్గా మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి వదిలిపెడుతుందని చెప్పాలి. కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్, చాలా మంచి గ్రాండియర్ విజువల్స్ ఇచ్చారు మనకి వినోద్ గారు. అండ్ ఆయన సినిమాటోగ్రఫీతో పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారు అయితే ఎక్కడ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గ్రాండియర్గా ఉన్నాయి, బరాబర్ ఉంటాయి. ఎందుకంటే ఒక పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ హీరోని ఆఫ్టర్ 3 years వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే ఆ మాత్రం పెట్టారు. డెఫినెట్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి 10 మనకి ఎక్కువే చూపెట్టారు మూవీలో. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే అసలు తమన్నకి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ మ్యూజిక్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి,
చింపవతల పడేశాడంతే. ఈ మధ్య కాలంలో తమన్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అని చెప్పాలి. అండ్ ఆయన ఏ మూవీ చూసినా సూపర్ ఇస్తున్నారు. సో రీసెంట్ ప్రతి సినిమా ఆయన ఇస్తున్నారు అండ్ ఆయన ఇచ్చిన ఆల్బమ్ ప్రతి ఒక్కటి హిట్టే. అండ్ ఈ సినిమాలో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు తమన్. సాంగ్స్ చాలా బాగుంటాయి. మెయిన్గా మగువా సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా యూజ్ చేసుకొని సినిమాలో వచ్చే ఎమోషనల్ సీన్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చే సాంగ్స్లో ఎలివేషన్ ఇచ్చి, సత్యమేవ జయతే సాంగ్ లాంటి మంచి సాంగ్ ఇచ్చి దానికి ఎలివేషన్ ఇచ్చి ఎంత బాగా చేశారో. అండ్ ఫ్లాష్ బ్యాక్లో ఎపిసోడ్లో వచ్చే వాటికి కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎసెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే నేను చెప్పొచ్చు. సెకండ్ ఎసెట్ అయితే తమన్ గారే. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ఈజ్ టాప్ నాచ్ అని చెప్పాలి. ఫైనల్గా వకీల్ సాబ్ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, పింక్ లాంటి సూపర్ హిట్ సినిమాని ఎలా తీస్తారా మన తెలుగులో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. సో ఏం మాత్రం టెన్షన్ లేకుండా అదే స్టైల్ అండ్ అదే ఎమోషన్ ఏం మాత్రం లూజ్ అవ్వకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు సూపర్గా తీసి వదిలిపెట్టారంతే. సో వేణు శ్రీరామ్ గారు అయితే చాలా ఫెంటాస్టిక్గా తీశారు. దానికి తగ్గట్టే దిల్ రాజు గారు మంచి ప్రొడక్షన్ వాల్యూస్. డెఫినెట్గా ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ రిపీట్ షోస్ చూస్తారు ఫ్యాన్స్ అయితే. అసలు ఆ డైలాగ్స్ ఏంటి, ఆ మాన్యా ఏంటి, నాకు చెప్పాలంటే థియేటర్లో సగం డైలాగులు వినపడలేదు. అండ్ మళ్ళీ వెళ్ళాలి ఆ డైలాగ్స్ వినడానికి. సగం అరుపులే. డైలాగ్స్ అయితే నేను చాలా వరకు మిస్ అయ్యాను. ఇలా ఎంత క్లియర్గా వినపడట్లేదు, అంత అరుపులు ఉన్నాయి. మల్టీప్లెక్స్లోనే ఇలా ఉంది అంటే నార్మల్ స్క్రీన్స్లో ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అసలు పిచ్చగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఫైనలీ ఇది వర్త్ వాచింగ్ అని చెప్పాలి. ఆ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, డెఫినెట్గా మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆన్ స్క్రీన్స్ చూసి ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ. సో ఇది ఇవాల్టి వకీల్ సాబ్ మూవీ రివ్యూ. హోప్ ఈ మూవీ రివ్యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరింత మూవీ ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.